రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో మనల్ని కలవరపెట్టే సంఘటన ఒకటి ఉంటుంది. అదేమిటి అని ఆలోచిస్తే మీకు తెలిసిందే. అనుకున్నది జరగకుండా ఆలస్యం అయ్యిందనుకోండి, ఆలస్యం మనిషిని ఎంత చికాకు పరుస్తుందండి. ఆలస్యం మనిషిని ఓపిక నశింపజేస్తుంది, ఓ రకంగా నిబ్బరం లేకుండా చేస్తుంది. ఆలస్యం వల్ల చికాకు బయలుదేరి మనం దేని మీద స్థిరంగా నిలబడలేం. అట్లాంటి సంఘటన జరిగితే ఒకసారి రెండుసార్లు అయితే పర్వాలి, ప్రతి దారిలో కూడా, అంటే వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, వ్యక్తిగత జీవితం కానీ, నీ స్నేహితుల దగ్గరకు వచ్చే సమాచారం కానీ, ఏదైనా కొంచెం ఆలస్యం అయితే ముఖం వికారంగాను చికాకుతోని నీ పైన సాగుతుంది. కానీ ఆలస్యం చేసిన వ్యక్తులను బట్టి గాక నీవు అప్పుడు చేయగలిగింది ఒక్కటే. మనుషులు ఆలస్యం చేయొచ్చు, కానీ దేవుడు మాత్రం ఆలస్యం చేయడు. అన్నిటికంటే మీకు ఒక పాఠం ఏమిటో తెలుసా? ఆలస్యమైనప్పుడు మనం ఏం చేయాలి? కీర్తనాకారుడు 70వ కీర్తనలో 5వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. నేను శ్రమల పాలై దీనుడనైతిని, నేను శ్రమల పాలై దీనుడనైతిని అన్నాక అనుభవిస్తూ నా రాత నా కర్మ అనలా, దేవా నన్ను రక్షించుటకై త్వరపడి రమ్ము. అంటే ఆలస్యం చేయొద్దయ్యా అని అసలు బ్రతిమలాడుతూ ఉన్నాడు. నేను ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నానంటే ఆయనే చేస్తాడులే అని కొంతమందికి భరోసా, కొంతమందికి జరిగితే జరుగుద్ది లేకపోతే లేదు అనే తత్వం. కానీ ఎప్పుడు దేవుడు తన కార్యాలు చేయటానికి ఎందుకు ఆలస్యం చేస్తాడంటే నీ స్పందన గమనిస్తాడు. అంటే అవసరం ఉండి ప్రార్థిస్తున్నావా, జరిగితే జరుగుతుందిలే అనుకుంటున్నావా, జరక్కేం చేస్తుంది అనుకుంటున్నావా? ఇతడు అంటాడు, శ్రమలో బాగా అనుభవించి నేను దీనుణ్ణైపోయాను, శ్రమల పాలైపోయి, దేవా త్వరగా నా దగ్గరకు రావా అంటే అర్థం ఏంటి? ఆ చివరిలో నేను చదువుతాను, యెహోవా ఆలస్యం చేయకుమయ్యా. అంటే ఆలస్యం చేస్తే ఇంకా నేను చికాకుల మధ్యలోకి వెళ్ళిపోయి సమస్యలో కూరుకుపోతాను. ఆలస్యం చేయబాకయ్యా. ఈ ఒక్క మాట దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే నీ అవసరం ఏమిటో, నీ తొందర ఏమిటో, నీలో ఉన్న ఆతురత ఏమిటో గమనించి ఒక్క క్షణంలో ఆయన ఎగిరి వచ్చి నిలవగలిగిన వాడు. ఎందుకు ఆలస్యం చేస్తారు అప్పుడప్పుడంటే ఆయన పెట్టడం పెద్ద బాధ్యత లేనట్టుగా. అట్లాంటప్పుడు ఆయన కూడా పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదుగా. ఒక మనిషి దగ్గర మన పైకం అవసరమైతే 1-2 సార్లు వెళతాం, నిలబడతాం, ఇచ్చే వరకు కనిపెడతాం. కానీ మనం సరదాగా 5,000 ఇస్తావా ఉంటే అని అన్నాం అనుకోండి, అతను మామూలుగానే ఉంటాడు. నీ అవసరం ఒత్తిడిని గమనించి అతను ఇవ్వగలిగేట్టుగా ఆ స్పందన నీలో నుంచి ఎదురుగాని కనబడాలి. అదే కార్యం దేవుడి దగ్గర కూడా కనబడాలి. అందుకే బైబిల్లో ఉంది తెలుసా, విసుకక నిత్యము ప్రార్థన చేయండి. అంటే అర్థం ఏంటంటే విసుగు లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ అవసరాన్ని ఇట్టే ఆయన కనపరిచిన వాడవు అవుతావు. ఎప్పుడైతే నీ ఆశ, నీ ఆసక్తి, నీ ప్రార్థన ఆ వైపుకు వెడుతుందో దేవుడు అంటాడు, ఎగిరి వస్తాను, మీ మధ్యలో ఉంటాను, నేను మీకు సహాయం చేస్తాను అని ఆయన కార్యాన్ని చేస్తాడు. ఈ ఆలస్యం శాపం కాదు, ఈ ఆలస్యం నిర్లక్ష్యం కాదు, ఈ ఆలస్యం నీ కర్మ కాదు. నీకు దేవునికి ఉండే బంధాన్ని దేవుడు దిట్టపరుస్తాడు. నీ అవసరం కొద్దీ నువ్వు ఆయన వైపు తిరిగే కృప కలిగిస్తాడు. నువ్వు నోరు తెరిచి అరవటానికి అవకాశం ఉంటుంది. అవసరం ఉన్నవాడు హాయిగా తిని పడుకోలేడుగా. అతను ఎక్కువగా శ్రమపడి ఆలోచిస్తాడు, దీన్ని ఎట్లా పరిష్కరించాలి. మరి ఇంటి నిండా సమస్యలు ఉన్నప్పుడు ఆయన వైపు తిరిగి ఒక్క క్షణం నువ్వు మొరపెట్టి ఆలస్యం చేయబాకయ్యా అని నీ గోడు, నీ కన్నీడి గాథ చెబితే జవాబు వెంటనే రాబోతుందిగా. ఇశ్రాయేలుల దేవుడు ఎవరికీ దూరంగా ఉండేవాడు కాడు. అట్టి దేవుడు నీ ఇంట్లో కార్యం చేసి నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు కలిగించినట్లుగా నేను కూడా ఒక సేవకుడిగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎట్లాంటి సమస్యలు మీ ఇళ్లలో ఉన్నా కంగారు ఏం పడకండి. ఆలస్యమైపోయింది అనుకోకుండా ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చెయ్యండి. అద్భుతం మీరు చూడబోతున్నారు. పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన
మేలుల కొరకు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కొరకు, అలాగే వివాహాల కొరకు, నిరుద్యోగుల కొరకు, వ్యవసాయ వ్యాపార చేతి పని ఉద్యోగాల కొరకును, అన్నిటికంటే ఆరోగ్యం కొరకు, ఆహారం కొరకు, ఐక్యత కొరకు, నీతిగా భక్తిగా నడవటానికి రక్షణ భాగ్యం కలుగచేయండి. నీ వలన మేలు పొంది అనేకులకు సాక్షిగా నిలబెట్టండి. అట్టి దీవెనలతో నింపి రాకడ కొరకు ఆయత్తపరుస్తూ ప్రార్థనాత్మతో నింపి రక్షణ భాగ్యంలో నడిపించుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.